మహిళలు ఆర్థికాభివృద్ధి దిశగా పయనం సాగించాలని అందుకోసం పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. నగరంలోని 15వ డివిజన్ అన్నవరపాడు కాలనీలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సతీమణి నాగ సత్యలతతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. మహిళలు ఖాళీగా ఇంట్లో ఉండకుండా వారికంటూ ఆర్థికంగా సంపాదించుకుంటే కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. బీసీ ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా మహిళలకు అనేక రంగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. చదువుకున్న వారు ఉద్యోగాలకు వెళితే 10 కంటే అంతకంటే తక్కువ చదివిన వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబానికి ఆధారమవుతున్నారని పేర్కొన్నారు. అటువంటి వారిని గుర్తించి ప్రభుత్వం అనేక విధాలుగా వారికి శిక్షణను ఇచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు కార్యక్రమాలు రూపొందిస్తున్నారని తెలిపారు. అనేక సెంటర్లలో కుట్టు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ చింతపల్లి గోపి, బండారు మదన్, భగీరథ కెమికల్స్ లింగంనేని వెంకట రామారావు, సునీత తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు ప్రభుత్వం మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ సమ్మర్ వెకేషన్స్లో మహిళలు కూడా ఖాళీగా ఉండకుండా వాళ్ళు కూడా టైలరింగ్ ఏదైతే వాళ్ళకి వర్క్షాప్స్ పెట్టారో దాని సందర్భంగా స్టేట్ వైడ్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మన ఒంగోలుకి 6 ఇచ్చారు. ఒక 3 ఏమో మొన్న ఓపెన్ చేసాం ఆల్రెడీ. ఈరోజు ఒకటి ఇక్కడ సునీత అని చెప్పేసి మన ఇక్కడ ఏదో సోషల్ అంగన్వాడీ టీచరు వాళ్ళకి ఇంకో బ్రాంచ్ వాళ్ళకి ఇచ్చారు. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఇంకా 2-3 రోజుల లోపల అవి కూడా ఓపెన్ చేస్తారు. మన ఉద్దేశం ఒకటే, మహిళలు కూడా ఎప్పుడు కూడా ఇంటికే పరిమితం కాకూడదు. వాళ్ళు కూడా వాళ్ళ సంపాదనతో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి మనకు పూర్తిగా ఈ కుట్టు మిషన్లు ఏదైతే ఉన్నాయో కుట్టు మిషన్లు కూడా ఈరోజు 6,000, 6,500 అవుతూ ఉంటే వీళ్ళ ట్రైనింగ్ చేసి వాళ్ళు మళ్ళీ ఇంకో 4గురికి ఉపాధి కల్పించేటట్టుగా వాళ్ళకి సబ్సిడీ రేట్లో మళ్ళా కుట్టు మిషన్లు కూడా వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వం చేపడుతూ ఉంది. దీంతోపాటు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చాలా ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవి కూడా మొదలు పెడుతున్నాం. మొదలుపెట్టి ప్రతి ఇంట్లో కూడా ఎవరు కూడా ఖాళీగా ఉండకుండా ఎవరు కూడా ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉండేటట్టుగా ఎవరో ఒకరు ఏదో విధంగా కష్టపడి 10 రూపాయలు సంపాదించుకునేటట్టుగా ఉండేదానికోసమే ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దగ్గర ఈరోజు ట్రైనింగ్ కూడా 90 మంది నుంచి 100 మంది దాకా ఈ ట్రైనింగ్ కూడా మహిళలకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ తక్కువ విద్య నేర్చుకున్నటువంటి వాళ్లకు శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా మహిళలకు అందరికీ కూడా మరి ఈ విధంగా కుట్టు మిషన్ల ద్వారా సమ్మర్లో కేవలం ఈ 2-3 నెలల్లో వారికి నైపుణ్యాలు మెరుగుపరిస్తే వారికి ఒక చిన్న ఆదాయ వనరు సపోర్ట్గా నిలబడితే మహిళల సాధికారిత సాధ్యమవుతున్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు కూడా మహిళా సాధికారితకు చాలా ప్రాధాన్యతనిస్తూ మన ఒంగోలు నగరంలో కూడా గతంలో 2014-19లో మరి చాలా అద్భుతంగా స్కిల్ సెంటర్ నడిపారు సార్. అప్పట్లో మళ్ళీ దాన్ని పునఃప్రారంభించాలన్నటువంటి ఉద్దేశంతో కూడా గౌరవ శాసనసభ్యులు వారు ఉన్నారు. సో వారి యొక్క సూచన మేరకు త్వరలో మరి మన విజయవాడ నుంచి ఆ శిక్షణ నైపుణ్యం అందించేటువంటి నిపుణులను కూడా పిలిపించి త్వరలో కూడా మన ఒంగోలు నగరంలో మళ్ళీ ఆ శిక్షణ కార్యక్రమాన్ని లేదా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ శాసనసభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ అభినందనలు. వారు మరింత ఆర్థికంగా ఎదగాలని. ఇక్కడ ఉచిత కుట్టు శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే బీసీ కార్పొరేషన్ తరఫున బీసీ మహిళలు, తర్వాత ఓసీ మహిళలు, ఈడబ్ల్యూఎస్
వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఓన్లీ మహిళలకు మాత్రమే శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత 90 డేస్ 3 నెలలు శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం. సో అంటే ఖాళీగా ఉండకుండా ఈ టీవీలు చూస్తా టైం వేస్ట్ చేస్తా కొంతమంది ఉంటారు. అలా కాకుండా ఈ సమ్మర్ క్యాంప్లో ఈ 3 నెలలు కూడా ఉచితంగా శిక్షణ నేర్చుకొని వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నించడానికే ఈ కార్యక్రమం పెట్టారనమాట. టోటల్ మెంబర్స్ వచ్చేసి మన దగ్గర 144 మెంబర్స్ ఉంటారు. మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి 72, ఆఫ్టర్నూన్ బ్యాచ్ వచ్చేసి 72 మెంబర్స్ ఉంటారు. సో అందరూ కూడా హ్యాపీగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. టైమింగ్స్ వచ్చేసి 9 to 5 ఉంటుంది. 9 to 1 వచ్చేసి ఒక బ్యాచ్ 72 మెంబర్స్ ఉంటారు. 2 to 5 వచ్చేసి ఒక బ్యాచ్.